ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఎవరిని కదిలించినా మాకు ఆలోచనలు వద్దన్నా వస్తున్నాయి. ఆలోచనలు ఏ విధంగా నియంత్రించాలి అనేది ఒక పెద్ద సమస్య కూర్చుంది. ఈ ఆలోచనలని నియంత్రించటానికి ఈ యోగమని ఆ యోగమని నానా యాతన పడుతూ ఉంటారు. అసలు ఆలోచనకి కారణం నీవు స్టోర్ చేసినటువంటి యొక్క విషయాలే తప్ప కొత్తవి ఏవీ రావు. అది ఏదైనా కావచ్చును. నీవు పుట్టినప్పటి నుంచి పెరుగుతూ ఎంత వయస్సు వచ్చినా గతంలో జరిగినటువంటి అనుభవాలని స్టోర్ చేసినటువంటి విషయాలు అవి ఆలోచన రూపేణ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. పాత్రలో పదార్థం వండిన తర్వాత దాన్ని శుభ్రం చేయకపోతే ఏ విధంగా అయితే అది కంపు కొడుతూ ఉంటుందో ఈ మనస్సు అనే పాత్రలో గత స్మృతులు, అనుభవాలు, రాగద్వేషాలు, సుఖాలు, సంతోషాలు, బంధాలు ఒకటి కాదు, ఇవన్నీ కూడా చోటు చేసుకొని ఈ మనస్సు అన్న పాత్రలో పేరుకుపోయి ఉంటాయి. అందుకని ఈ జీవుడు, దేహాత్మబుద్ధి కలిగినటువంటి మాయాజీవుడు సతమతమవుతూ ఉంటాడు. వాటిని నియంత్రించలేక, ఆ ఆలోచనల వెంట వెళ్ళలేక అనారోగ్యానికి కూడా గురవుతాడు. మనకి ఈ రోజుల్లో వచ్చేటటువంటి ఇదిగో బీపీలు, షుగర్లను చెప్పుకుంటున్నారే, అవన్నీ కూడా ఆలోచన ఫలితమే తప్ప మరొకటి కాదు. ఈ కర్మలు, ప్రారంధాలు అనే మాటలు కర్త ఉంటేనే అవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. రమణ మహర్షిగా ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ పిడికడ ప్రారంధంతో ఈ మాయలోకి వస్తారని, ఏది అనుభవించవలసి ఉన్నదో సుఖ దుఃఖాలు కావచ్చు, మరేదైనా కావచ్చు, వాటిని వారు అనుభవించి తీరుతారని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం గతంలో కూడా. అసలు విషయం ఏమిటి అంటే, నేను అంటే జ్ఞానమై ఉంటూ కూడా అశాంతికి ఎందుకు లోనవుతున్నారు ప్రతి ఒక్కరూ? బంధము చేత కావచ్చు, రాగద్వేషముల చేత కావచ్చు, మరే ఇతర కోరికల చేత కావచ్చు, వైషమ్యాల చేత కావచ్చు, ఒకటి కాదు. ఇవి ఎందుకు ఈ జీవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నాయి అన్నప్పుడు, ఇందాక చెప్పినట్లుగా పాత్ర శుద్ధి లేక పాకమా అన్నట్టు చిత్తశుద్ధి లేక ఎన్ని శివ పూజలు చేసినా ప్రయోజనం శూన్యమే కదా. ఇక్కడ ఆలోచన లేని స్థితిని ఏ విధంగా మనం తీసుకురావచ్చు? ఇంతవరకు మనకు అర్థమైంది ఏమిటి? నీవు తెచ్చుకునే ఇంద్రియ అనుభవాలు ఆలోచన రూపేణ నీ మనస్సులో అవి ఉంటాయి. మాటికి అవి బహిర్గతమవుతూ ఉంటాయి. ఏ విధంగా అయితే ఒక ఎలుకల బోనులో ఎన్నో ఎలుకలు ఏదో తిందామని లోపలికి వస్తాయి.
ఆ ట్రాప్లో ఇరుక్కుపోతాయి. నువ్వు ఊరి బయట దాన్ని తీసుకెళ్ళి ఆ మూత తీస్తే దాంట్లో ఉన్న ఎలుకలు బయటపడతాయి. ఎవరి ద్వారా అవి వెళ్ళిపోతాయి. ఇక్కడ అట్లా ఉండదు. ఒక ఆలోచనతో పాటు పలు రకాలైనటువంటి భిన్న కోణములలో భిన్న ఆలోచనలు కూడా దీనితో పాటు తల ఎత్తుతూ ఉంటాయి. అందుకనే మహర్షుల వారు చాలా సందర్భాలలో ఆలోచన అంటే ఏమిటో చూడమన్నారు. ఆలోచించే వారు ఎవరో తెలుసుకోమంటాడు. ఎవరికో ఈ ఆలోచనలు చూడమన్నారు. ఇవన్నీ కూడా చూడటం ఎవరు చూడాలి? ఆలోచించేవాడే చూడాలి. తాను ఆలోచనలతోటే సతమతం అవుతూ ఉంటే ఆలోచనలు ఎవరికన్నటువంటి విచారం చెయ్యలేడు కదా. మరి లోపల దాచుకున్నటువంటి ఆలోచనలు బహిర్గతము కాకుండా నష్టపరిచేది ఎట్లాగూ, లేదా పూర్తిగా తొలగించేది ఎట్లాగూ, ఈ విషయం ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తూ ఉంటుంది. నీవే ఆత్మవిని ఎంత చెప్పినప్పటికీ నాకు తెలియటం లేదు, నన్నేం చేయమంటారు అనే ప్రశ్నకి జవాబులు, తిరుగు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఆలోచించేవాడు ఉన్నాడేమో చూడు అనేది మొట్టమొదటి విచారము. ఆలోచనలు ఉంటే ఉన్నాయి, వాటి జోలికి పోవద్దు. ఎన్ని ఆలోచనలు అని చెప్పి నీవు కట్టడి చేస్తావు? దేహాత్మబుద్ధి బహిర్గతమైనప్పుడు గతంలో ఇందాక చెప్పినట్టు దాచుకున్నటువంటి భావజాలములు అవి బయటపడుతూనే ఉంటాయి. మరి ఏం చెయ్యాలి? ఎవరికి ఆలోచనలు? ఇంతకే నీవెవరివి? అది కనుక తేలిపోతే ఏ గొడవ లేదు. ఆలోచనల్ని బాధించేవారు, బాధపడేవారు ఎవరు ఉండరు. దీని మూలమేమిటి? నేను నాది అంటున్నావు కదా. విచారం చెయ్యలేకపోతే అదిగో ఆ ఉच्चतर శక్తికి పూర్ణ శరణాగతిగా అప్పుడు నిన్ను ఏదీ బాధించదు. వ్యక్తిత్వం ఉన్నంత కాలము కర్తృత్వము, ఆలోచనలు నీ వెంబడి తిరుగుతూనే ఉంటాయి. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని ఇక్కడేదో అనుభవిద్దామని, ఇక్కడేదో కూడబెడదామని, ఇది శాశ్వతమని ఎన్నో కర్మలు ఆచరిస్తూ ఉంటావు ఈ మాయలో. ముఖ్యంగా ఉన్నది ఒకటే నేను అని చెంత చెప్పినా నా ఆత్మ నాకు తెలియటం లేదు అనే స్థితి ఎప్పుడూ ఉన్నట్టుగానే ఉంటుంది. అది కారణం ఈ అహంకారము పుట్టుక, మరణము దాని చేతుల్లో లేదు. అది ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంటుంది. మూలానికి నీవు ఏ విధంగా వెళతావు?
ఉన్న సత్యమేమో అది ప్రకాశిస్తూనే ఉన్నది. నేను ఉన్నాను అనే అహంస్ఫురణగా మరి నీవేమో ఆలోచనల వెంట పరిగెడుతున్నావు. అందుకనే మహర్షులు వారు ఏమంటున్నారంటే, అసలు ఆలోచన అంటే ఏమిటో చూడు, నీవే చూడాలి. నీ తరఫున వకాల్తా పుచ్చుకొని ఇంకెవరు ఏది చెప్పినా అది నీకు ఉపయోగపడదు. ఆలోచించేవాడు ఆలోచనలు నీలోనే ఉన్నాయి, బయట నుంచి రావటల్లా. నీకు వచ్చే ఆలోచనలు ఇతరుల ఆలోచనలు కాదు, నీ ఆలోచనలే. ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అహంకారం తల ఎత్తుతున్నది అంటేనే దాని వెంట ఆలోచన సమూహము ఉండి తీరుతుంది, అది వస్తూ ఉంటుంది. ఆలోచన ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఎంటిటీ, దానికి ఆకారం ఉండదు, సమయం ఉండదు. ఏమిటి ఆలోచన? ఎవరికి అంటే నాకు, నేను అంటావు. ఆ నేనెవరు? ఆలోచనలతో కూడుకున్న నేనా? అదే మహర్షి అంటారు, నీకు మొట్టమొదటి ఆలోచన నేను దేహము అనేది ఉద్భవించిన తరువాతనే మిగిలినటువంటి ఆలోచనలు బహిర్గతమవుతాయి తప్ప, నేను దేహం అన్నది పుట్టకపోతే, జనించకపోతే, ఊహించకపోతే, తల ఎత్తకపోతే ఎన్ని ఆలోచనలు నీ లోపల దాగి ఉన్నా బహిర్గతము కావు. కాబట్టి ఆలోచన అంటే ఏమిటో చూడబోతే అక్కడ ఏదీ లేదు. పోనీ ఆలోచించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఏ దేహాన్న పట్టుకుని ఉన్నాడా? చూడబోతే అది లేదు. లేని దానికే ఇన్ని ఆలోచనలు, ఇన్ని కర్మకాండలు, ఇన్ని శాస్త్రములు, ఇన్ని బోధలు, ఇంత విపరీతమైనటువంటి ఒక స్థితి ఏర్పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఉన్నాను అనే ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై, అనంతమై, అది ఈ సృష్టితో సంబంధము లేకుండా అది ప్రకాశిస్తూనే ఉన్నది. దానికి, ఈ జీవుడికి, ఈ దేహాత్మ బుద్ధికి, ఆలోచనలకి, అవస్థలకి ఎట్టి సంబంధ బాంధవ్యాలు ఉండవు. ఆత్మ నుంచి, ఎరుక నుంచి ఏది రాలేదు, దానిలో ఏది కలవదు. ఆత్మని, ఆ ఎరుకని, ఆ సత్యాన్ని ఆత్మేతరమైంది ఉంటే తెలుసుకోవచ్చేమో, అది లేదు. మరి ఉన్నదే ఎరుక, ఉన్నదే ఆత్మ, ఉన్నదే నేను ఉన్నానన్నటువంటి స్వయం ప్రకాశమైన ఒక చైతన్యమనే మనం చెప్పుకోవాలి. అది ఎన్నడూ తన ఉనికిని మర్చిపోదు. దానికి పుట్టుక లేదు, మరణము లేదు, మతిమరుపు లేనే లేదు. అదే నీ సహజత్వము, అదే తురీయము, అదే ఏకము, అదే అనంతము. ఆ స్థితిలో నీవు నిలిచి ఉంటే మరి సృష్టి ఎక్కడ?
ఆలోచనలు ఎక్కడ, పరిమితమైన జీవుడు ఎక్కడ, ఇదంతా అదృశ్యమైపోతుంది కదా. ఏ ఒక్కటి మిగిలి ప్రకాశించదు నాయన. కనుక ఆలోచనల వెంట వెళ్లకుండా నీవు నిలిచి ఉండాలి అంటే మరి ఇక్కడ కనపడుతున్నదంతా నీవు సత్యం అనుకుంటున్నావు. సత్యము కాదు, భ్రమజనితము, స్వప్నతుల్యము, నిరాధారము. ఇవన్నీ మనస్సులో నువ్వు ఎందుకు ఈ విధంగా అనుకుంటావు అన్నప్పుడు కోరికల వల్ల, హిడెన్ టెండెన్సీస్ వల్ల ఏదో సాధిద్దామను, అనుభవిద్దామను కోరికల మూట తెచ్చుకున్నా వచ్చేటప్పుడు మరి ఆ మూట విప్పితే కాలానుగుణంగా మరి నీకు ఆలోచనలు కలిగి నిన్ను కార్యోన్ముఖుణ్ణి చేస్తుంది, వాటిని అనుభవించేటట్టు చేస్తుంది. తీరా నువ్వు విచారం చేస్తే అసలు అహంకారమే తల ఎత్తలేదని, ఆలోచనలకి అవకాశం లేదని, అహంస్ఫురణ ఆలోచన కాదని, అది ఉన్నటువంటి యొక్క సత్యస్థితి అని, అదే నీ స్వరూపమని, దానికి అన్యముగా ఏదీ లేదని, ఒకవేళ మనస్సుతో ఇవన్నీ కూడా చూచినప్పటికీ అవి ఆత్మను విడిచి ఉండవని, ఇదంతా ఆత్మలోనిదేనని, ఏ విధంగా అయితే సముద్రం నుంచి అలలు వచ్చినా, నురుగు వచ్చినా, ఏ రకమైనవి బహిర్గతమైన అంతా సముద్రంలోనిదే కదా. సముద్రాన్ని విడిచి అలలు కానీ, నురుగు కానీ, మరే ఇతర పదార్థములు కానీ ఉన్నాయా? లేవు కదా మరి. కాబట్టి నాయన, ఆలోచించని మనస్సు నీవు అలవాటు చేసుకున్నప్పుడు తీవ్ర వైరాగ్యముతో నీకు ఆలోచన రమ్మన్నా రాదు. అప్పటికే మూలము అంటే ఉన్నానన్న ఎరుక నీకు అలవాటవుతుంది. ఎప్పుడైతే నీకు మూలము దానిలో నిలిచి ఉండటం అలవాటవుతుందో, శరీరం ఉంటే లేకపోతే ఇతరులుంటే కనపడితే కనపడకపోతే వచ్చే ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు నాయన. ముఖ్యంగా ఆత్మస్థితిని సాధించేది కాదని, సాధించేవాడు లేడని, ఆ స్థితిని గుర్తించటం జరగదని, రెండు నేనులు లేవని, ఉన్నది ఒకటే ఎరుక అని, ఆ ఎరుకే ఈ సర్వము వ్యాపించి ఉన్నదని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు. దేహస్ఫురణ లేకుండా, దేహ చింతన లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా సృష్టి ఉండలేదు. అదే మనం ఇంతకాలం చెప్పుకుంటూ వస్తున్నది. మోక్షం అనేది ఈ దేహం రాలిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఇప్పుడే ఇక్కడే నేనుగా ఉన్న సత్యస్థితి, ఆత్మస్థితి, ముక్తస్థితి. అక్కడ పరిమితమైన జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వర భావనలు కానీ, సంసారము కానీ, ద్వైతము కానీ, జనన మరణాలు కానీ, అవస్థాత్రయములు కానీ, ఇక్కడ చూస్తున్న వాటిలో ఏ ఒక్కటి కూడా అది అక్కడ ఉండదు.
కనుక నాయన విచారించు. ఆలోచనలంటే ఏమిటో చూడు. నీ సహజత్వానికి చెప్పుకోవటానికి నీవు అన్యచింతనలో ఉన్నావు కాబట్టి ఆత్మ ప్రకాశిస్తున్నా నీ స్వరూపము తెలియటం లేదని తెలుస్తుంది. మనస్సు లేకపోయినా జ్ఞానం ఉంటుంది. జ్ఞానం లేకుండా మనస్సు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు నాయన. కనుక ఎప్పుడూ ఉండేదానికి సాధనతో ఏం పని? ఏం సాధిస్తావు నీవు? అహంకారాన్ని అట్టిపెట్టుకుని ఆలోచనల వెంట పరిగెడుతూ ఇది సత్యం అనుకుంటున్నావు. అవస్థాత్రయములు మూడు కూడా అసత్యములే, అందులో సందేహం లేదు. ఉన్నది ప్రకాశిస్తున్నది. తురీయం అనేది 4వ అవస్థ కాదు నాయన. ఉన్నది అదే, లేనిది ద్వైతము, లేనిది అవస్థాత్రయములు, లేనిది జనన మరణములు, లేనిది అజ్ఞానం. నాకు తెలియటం లేదంటున్నావుగా, ఎవరా నేను చూడబోతే అట్టివాడికి అవకాశమే లేదు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానబంధు అజ్ఞానానికి కానీ, పరిమితత్వానికి కానీ, జీవభావనకు కానీ, ద్వైతానికి కానీ, సృష్టికి కానీ, జనన మరణాలకు కానీ, అవస్థాత్రయములకు కానీ అవకాశమే లేదుగా. మరి ఏమైనా కనుక ఆలోచనలకి దూరంగా ఉండి నీవు చెయ్యటానికంటూ ఏదీ లేదు. ఊరక ఉండుటే శ్రేయస్కరము, మౌనంగా ఉండుటే నీ సహజత్వానికి దారి చూపుతుంది. మంచిది. మౌనమే శరణ్యం.